ప్రతి ఒక్కరికి అందరికీ ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాను ప్రియులారా. I bring greetings to you all in Jesus' precious name. It's good to have our dear brother Devadanam and his son Mukesh, my son Stanley, and my wife Evangeline. Praise the Lord. So since this pandemic, we were restricted to gather. Otherwise, we want to come together. ప్రియుల ఈ యొక్క కరోనా వైరస్తో బట్టి మనం కూడలేకపోతున్నాము. త్వరలో ఈ కరోనా వైరస్ టోటల్గా నిర్మూలమైన తర్వాత మనం మళ్ళా కూడి దేవుని ఆరాధించుకుందాం. ఆమేన్ ఆమేన్. ప్రియులరా, 7 నెలల తర్వాత నేను లైవ్లో వాక్యం చెప్తున్నానండి. ఆఫ్టర్ 7 months ఐఎమ్ షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నాకు హార్ట్ ప్రాబ్లం రావడం వల్ల డాక్టరు ఏ టైం అయినా హార్ట్ అటాక్ రావచ్చు, మీరు త్వరగా ట్రీట్మెంట్ తీసుకోండి, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాలు పోయేంత ప్రమాదం జరగవచ్చు అని చెప్పిన వెంటనే మేము బెంగళూరుకి వెళ్ళి అక్కడ బెంగళూరులో ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ ఉంది అని విన్నాము. దాని ద్వారా మంచిగా అవుతుందని బెంగళూరుకు ఒక 3 నెలలు వెళ్ళామండి. కానీ అక్కడ ఏం నడవలేదు. సో డాక్టర్స్ హ్యావ్ టోల్డ్ దట్ ఐ హ్యావ్ అ హార్ట్ ప్రాబ్లమ్, ఐ హ్యావ్ అ బ్లాక్స్ ఇన్ మై హార్ట్. If we don't take any treatment, doctor said anytime you will collapse, anytime you may lose your life. So immediately me, my son, my daughter, my wife, we rushed to Bangalore to take some kind of treatment. And that treatment is without any invasive. There is no invasive, there is no operation. It is without operation, but it was not successful. It was a failure. Then after Bangalore, when I came to Hyderabad on month of January, again I went to Lucid Diagnostic Center, Banjara Hills, for my angiogram. There, after doing angiogram, they told me I have blocks. Same blocks. బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ప్రియులుగా మేము హైదరాబాద్కి వచ్చాము. హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను మరలా లూసిడ్ డయాగ్నోస్టిక్కి వెళ్ళి అక్కడ యాంజియోగ్రామ్ టెస్ట్ చేయించుకుంటే గతంలో ఎలా బ్లాక్స్ ఉన్నాయో అలాగే ఉన్నాయండి. అప్పుడు డాక్టర్ చెప్పింది ఏంటంటే, ఇంకా నువ్వు ఆలస్యం చేయొద్దు, ఇప్పటికి 3 నెలలు ఆలస్యం చేశావు, డోంట్ డిలే. ఆల్రెడీ డాక్టర్ సెడ్ డోంట్ డిలే, already you have delayed 3 months. Don't take risk. That time God has given us wisdom and grace and help to go bypass surgery. ఆ సమయంలో ప్రియులరా దేవుడు మాకు సాయం చేశాడు, మాకు జ్ఞానాన్ని ఇచ్చి బైపాస్ సర్జరీ చేసుకునేంత కృపను మాకు ఇచ్చాడు. Now it is almost 3 months, 10 days I have undergone bypass surgery, 100 days. ప్రియులరా ఇప్పటికి 100 రోజులు అయిందండి. 3 నెలల 10 రోజులు నాకు ఆపరేషన్ అయ్యి 19వ తారీఖున వస్తే 4 నెలలు అవుతుందండి. When it comes, 19, it's going to be 4 months. So I'm doing good now by God's grace. God has healed me. I have a little internal pain, but otherwise in general I'm okay. ఇప్పుడు దేవుని కృపలో నేను బాగానే ఉన్నాను ప్రియుల. దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నాకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు. కొద్దిగా లోపల నా చెస్ట్లో కొద్దిగా అప్పుడప్పుడు పెయిన్ అవుతుంటుంది. అది కాకపోతే జనరల్గా నేను బాగానే ఉన్నానండి. అండ్ ముఖ్యంగా ఎవరెవరైతే నా నిమిత్తము, నా కుటుంబం నిమిత్తం ప్రార్థించారో
నా ఆపరేషన్ గురించి, నా స్వస్థత గురించి ప్రార్థించారు. వాళ్ళందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. నా కుటుంబంతో పాటు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. I just wanted to say thanks to all those who prayed for my health, supported for my medical, stood with me and with my family. I want to express my deep, great gratitude and thanks to everyone who are in touch with me, who are praying for me, who have been supporting me. God is so gracious. In this, during the operation time, after operation, I came to know more the value of life. ఆపరేషన్ అయ్యేటప్పుడు ప్రియులారా, ఆపరేషన్ అయిన తర్వాత, నా గుండె ఆపరేషన్ అయిన తర్వాత ఈ జీవితానికి ఉన్న విలువ ఏంటో, ఈ జీవితం ఎంత విలువగలదో నేను తెలుసుకున్నాను ప్రియులారా. Actually, I had bypass surgery twice. నాకు 2 సార్లు ఆపరేషన్ జరిగిందండి. First time after operation, I was brought to ICU and I was kept there. After keeping there, I had a vomiting. In that vomiting force, the graft which they have done in my heart, it has broken, it has opened. నాకు మొదట ఆపరేషన్ అయ్యి ఐసీయూకి తెచ్చిన తర్వాత ప్రియులారా, నాకు వామిటింగ్స్ అయినాయంటండి. ఆ వామిటింగ్స్ అయినప్పుడు వాళ్ళు ఏదైతే హార్ట్లో గ్రాఫ్టింగ్ చేశారో కాళ్ళ నుంచి నరం తీసి అది ఓపెన్ అయిపోయిందంట. సో మై చెస్ట్ totally filled with the blood. My heart was almost soaking in the blood. నా గుండె రక్తంతో నిండిపోయింది ప్రియులరా. So immediately when doctor saw there is a bleeding in my chest, then immediately again they have cut my sternum. Again they have replaced that nerve, and second time they did stitching. మరలా ప్రియులరా, నాకు ఎప్పుడైతే ఈ యొక్క వామిటింగ్ వచ్చినప్పుడు ఈ హార్ట్లో ఆ యొక్క నర్వ్స్ ఓపెన్ అయిపోయాయో, బ్లడ్ అంతా నా చెస్ట్లో నిండిపోయి బయటకు వస్తుందండి. అప్పుడు డాక్టర్ చూసి మళ్ళా నా చెస్ట్ మళ్ళీ కట్ చేసి మళ్ళా హార్ట్లో ఆ యొక్క నరాన్ని వాళ్ళు ఫిక్స్ చేసి మళ్ళీ రెండోసారి నాకు కుట్లేశారు. సో ఆ సమయంలో ఎవ్రీబడి థాట్ ఇట్ ఈస్ ఓవర్, ఐఎమ్ ఆల్మోస్ట్ డెడ్. అందరూ అనుకున్నారు, డాక్టర్స్ అనుకున్నారు, మా కుటుంబంలో అందరూ అనుకున్నారు నేను చనిపోయాను అనుకున్నాను. బికాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా రేర్, ఏ లక్షలో ఒక్కడికి వస్తుంది. ఆ ఒక్కడి నేను అయి ఉన్నాను. సో ఆల్మోస్ట్ డాక్టర్ సెడ్ ఐ am gone, there is no hopes, my brain will have some problem, my kidneys will fail, even if these two are okay you may not survive. They called my wife, my son, they said condition is very very bad, very serious. నా భార్యను నా కుమారుని పిలిపించి కండిషన్ చాలా పరిస్థితి బాగాలేదని చెప్పారు కదా. తక్షణమే మన సంఘస్థులు, మన చర్చ్ మెంబర్స్ చాలామంది అందరు హాస్పిటల్కి వచ్చారు మనం చూడడానికి, నా గురించి ప్రార్థన చేయడానికి. చాలా ధైర్యం అనిపించిందండి నాకు అది విన్న తర్వాత. ఆపరేషన్ అయిన తర్వాత నాకు చెప్పారు, సో అండ్ సో ఫ్యామిలీస్ వచ్చారు. హాస్పిటల్లో చాలా పెద్ద గ్యాంగ్, మా గుంపు చాలా పెద్ద గుంపు ఉన్నది ప్రియులరా. ఎందుకంటే డాక్టర్స్ ఇంకా ఎలాంటి హోప్స్ లేదు అన్న వెంటనే వీళ్ళందరూ వచ్చారు. కానీ దేవుడు నన్ను విడవలేదు ప్రియులరా. మళ్ళా ఇంకొక జీవితాన్ని నాకు ఇచ్చాడు.
నేను దేవునికి ఎల్లప్పుడూ రుణస్తుని, నేను కృతజ్ఞతగా ఉంటాను. God gave me one more life, so I value this life and I want to remain thankful to God, grateful to God throughout my life, all the days of my life. Once again, thank you for your support and your help. Thank you everyone, those who are in touch with me, those who prayed for me, those who supported me. Even I want to thank God for my neighbors, my relatives, my sister, my brother, my mom, my wife, my son, my daughter, my church members, every family, those who stood with me in the time of crisis. I praise God. కష్టకాలంలో నాతో నిలబడ్డ నా కుటుంబస్తులకు, నా భార్యకు, నా కుమారునికి, మా తల్లికి, మా అన్నయ్యకు, మా అక్కకు, మా తల్లి తమ్ముళ్ళకు, ప్రతి ఒక్కరికి నాకు సాయం చేసిన వాళ్ళందరికీ నేను రుణస్తుని. నేను వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటున్నాను. ఈ సందర్భంలో నేను ఒక చిన్న వాక్యాన్ని ఎంచుకున్నాను పిల్లరా. అదేంటంటే జీవము, లైఫ్. లైఫ్ ఎంత ఇంపార్టెంటో నాకు ఇప్పుడు తెలిసిందండి. I understood the value of life after my operation. When I was thinking that I am undergoing bypass surgery, I was surprised in this small age. What is this, my heart problem? నాకు ఆపరేషన్ అయినప్పుడు ఏంటి నాకు ఇంత చిన్న వయసులో నాకు హార్ట్ ఆపరేషన్ కొద్దిగా ఆశ్చర్యమైంది కదా. ఏ 70s, 80s వస్తే అనుకుంటాం, కానీ నాకు ఇంత త్వరగా వచ్చిందని కొద్దిగా ఆశ్చర్యపడిపోయాను. అండ్ ఐ వాంట్ టు లివ్. యాక్చువల్లీ నేను బ్రతకాలా, నేను చనిపోకూడదు అని నాకు ఆశ ఉంటుంది. మొదటి ఐ వాల్యూ మై లైఫ్. నా జీవితం యొక్క విలువ ఏంటో నేను ఎరిగి ఉన్నాను కదా. అందుకని ఈ జీవితం అంటే ఏంటో దాని విలువ ఆపరేషన్ తర్వాత నాకు తెలిసింది. ఒక్కోసారి ఊహించుకునేవాడిని, ఒకవేళ నేను చనిపోతే నా భార్య, నా పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఫైనాన్షియల్గా ఎలా మేనేజ్ చేయగలుగుతారు. మా పాప చిన్నది, చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్న పాపగా ఆమె అనాథగా ఉండిపోతుంది కదా అని నేను చాలా బాధపడి దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేసేవాడిని. I used to think, if I die, what will happen to my wife? What will happen to my son and daughter? My daughter is too small. She will become fatherless. Then immediately I used to say, Father, I don't want now to die. I wanted to see my children, my grandchildren, at least 3-4 generations. And like a joke. ఒక 3-4 తరాలు యోగు మాదిరి చూడాలని నేను ఆశించి దేవుడిని అడిగాను ఇప్పుడు కదా. ఆ 3-4 తరాలేమో కానీ ప్రస్తుతానికైతే నన్ను దేవుడు బ్రతికించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చేస్తున్నాను. సో టుడే ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్ లైఫ్, ఈ యొక్క జీవితం యొక్క విలువ. నాట్ ఓన్లీ దిస్ ఫిజికల్ లైఫ్, ఈవెన్ ఇటర్నల్ లైఫ్. ఈ భౌతిక జీవం మాత్రమే కాకుండా ప్రియులరా, రేపు ఆత్మీయ జీవితం గురించి కానీ ఈ యొక్క లైఫ్ యొక్క వాల్యూ ఏంటో మనకు చాలా బాగా తెలుసు. అఫ్కోర్స్ దేవుడు సమయం వచ్చి, మన సమయం వచ్చి దేవుడు మనల్ని పిలిచి ఇంకా వేరే మార్గం లేదు అన్నప్పుడు ఎవరు ఏం చేయలేమండి. When God calls, when our time comes, nobody can stop it. But sometimes when we become sick by our own mistakes, by our own foolishness, so we need to be careful. మన మూర్ఖత్వం ద్వారా, మన తెలివి తక్కువ ద్వారా మనము తినడం, తాగడం, లేని అలవాట్లన్నీ చేసుకుని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే
మనమే దాన్ని దేవుని దగ్గర క్షమాపణ అడిగి మంచి ఆరోగ్యంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. సో ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు ఆ జీవము, యేసుక్రీస్తు మనకు జీవం ఇవ్వడానికి వచ్చాడు అనే మాట మొత్తం బైబిల్ అంతా మనం గమనిస్తే జీవము 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 అనే మాట ఎక్కువ రాయాలి. When we see in the whole Bible, the word life is often many times mentioned in the Bible. When we say life, the opposite word for life is what? Death. జీవము జీవము అన్నప్పుడు ప్రియులారా, జీవానికి విరుద్ధమైన పదం ఏంటంటే మరణం. అంటే మనం మరణించకూడదు, మనం ఎల్లప్పుడూ జీవించాలి అనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నిర్ణయము, ఈవెన్ మన ఆశగా. It is God's will, it is God's plan that we should live, not to die. Live eternally, live temporary, but living. Death is not a solution. Dying is not a solution. మరణం అనేది సమాధానం కాదండి. మరణం అనేది జవాబు కాదు. బ్రతికి జీవంతో ఉండి ఆరోగ్యంగా ఉండి మనం ఏది చేసినా అది దేవునికి చాలా ఇష్టం. Today morning I was just meditating the word of God. Bible, in many places the word life is mentioned in the Bible. జీవము అనే మాట బైబిల్లో చాలాసార్లు చెప్పబడింది. ఎగ్జాంపుల్, the tree of life, జీవ వృక్షము. There is a tree in heaven that is called the tree of life. పరలోకంలో ఒక వృక్షం ఉంటుందంట ప్రియులారా, ఆ వృక్షము జీవ వృక్షము. And there is a fruit in heaven which is called the fruit of life. పరలోకంలో ఒక పండు ఉంటుందంట, ఆ పండు పేరు జీవ ఫలము. Secondly, there is one more thing in the heaven. It's called book of life. జీవ గ్రంథము. In that book, all the people, those who have accepted Jesus as a personal Savior, their names will be registered or will be entered in that book. ఆ జీవ గ్రంథంలో ఎవరెవరైతే మారు మనసు పొంది యేసయ్యను అంగీకరించారో వాళ్ళ పేర్లు దాంట్లో దాఖలు అవుతాయి ప్రియులారా, వాటిలో నమోదు చేయబడుతుంది. ట్రీ ఆఫ్ లైఫ్, బుక్ ఆఫ్ లైఫ్, river of life, Jiva Nadi. We sing that song, no? Jiva Nadini na hrudayanlo pravahimpa cheyumaya. In the book of Psalms, there is a verse, it says, living river, living water, Jiva Jalamu, Jiva Nadi. జీవ జలము, జీవ నది, జీవ వృక్షము, జీవ ఫలము. మన చేతిలో ఉన్న వాక్యము ఏం వాక్యం? జీవవాక్యం కదా. ఓకే, జీవవాక్యం, లివింగ్ వర్డ్. ఇట్ ఈస్ నాట్ డెడ్ వర్డ్, ఇట్స్ అ లివింగ్ వర్డ్. జీవవాక్యం. Our God is called living God. మన దేవుడు జీవము కలిగిన దేవుడు. There is one beautiful song. మాట్లాడే దేవుడు నీవయ్యా, మాట్లాడని చెట్టు రాయివు నీవు కావు, జీవము కలిగిన దేవుడు. So many places you find that word life, 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 always life.
Please turn with me John's Gospel, chapter 14, verse 6. మీ దగ్గర ప్రియులరా ఈ లైవ్లో వాక్యం వింటున్న వారు దయచేసి యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము మనం చదివినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు. దేవదనం మీరు చదవండి తెలుగులో. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఓకే, ముఖేష్ 14 verse 6. John, loudly. Jesus answered, I am the way, and I am the truth and the life. I am the way, I am the truth, and I am the life. The only way to the Father is through me. And the only way to the Father is only through me. So here you find Jesus telling that He is that life. యేసుక్రీస్తు ఇక్కడ ప్రియులారా చెప్పిన మాట ఏంటంటే ఆ జీవము నేనే, ఆ జీవం ఇచ్చేవాడని నేనే, ఆ జీవము నేనే, ఆ జీవం ఇచ్చేవాడని నేనే. I am that life, I am the one who gives that life, so therefore no one can have that life without me. నేను తప్ప ఆ జీవం ఎవరికి దొరకదు. నేను ఇవ్వడం తప్ప మీరు ఆ జీవాన్ని పొందుకోలేరు. నేను ఇస్తేనే మీరు ఆ జీవం పొందగలుగుతారు. ఇఫ్ ఐ గివ్ that time only you can. So that means Jesus is the source of life. యేసుక్రీస్తు జీవానికి మార్గము, ఆయన్ని జీవము, ఆయన మనకు జీవం ఇచ్చేవాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. About Jesus there is one verse, it says He is the Prince of Life. సమాధాన అధిపతి. సమాధానం ఆయన దగ్గర ఉందంట, ఆయన్నే మనకు సమాధానం ఇవ్వాలంట. జీవం ఆయన దగ్గర ఉందంట, ఆయన్నే మనకు జీవం ఇవ్వాలంట. వెలుగు ఆయన దగ్గర ఉందంట, ఆయన్నే మనకు వెలుగు ఇవ్వాలంట. ఎంత చక్కటి దేవుడు అండి మన దేవుడు ప్రియులారా. ఎంత మంచి రక్షకుడు యేసుక్రీస్తు మనకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రతి మాటను బట్టి మనం గమనించినట్లయితే ఎంత ఆనందం, ఎంత సంతోషం ఉంటుంది. He is life, ఆయనే ఆ జీవం. Now here it says John 10:10, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనిస్తే ఇక్కడ it says I came to give that life to you. ఆ జీవాన్ని నేను మీకు ఇవ్వడానికి వచ్చాను. ఇది చదువు తెలుగులో. దొంగతనమును హత్యను నాశనమును మరి దేనికి నీ రాడు. గొర్రెలకును జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. సార్, The thief comes down to steal and kill and destroy. The thief comes down to steal and to destroy. I came that they may have life and have it abundantly. Jesus said, I came to give them life and that they may have more abundantly. ఇక్కడ దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును, మరి దేనికి రాడు. థీఫ్ డస్ నాట్ కమ్ except to steal, kill and to destroy. Thieves work killing, destroying and finishing. దొంగ పని, దొంగతనము, హత్య, నాశనం. Who is thief here? Satan. ఇక్కడ దొంగ ఎవరు అంటే సాతాను. But Jesus said, I came, contrast here, He came to kill. సాతానుడు నాశనం చేయడానికి వచ్చాడు, చంపడానికి వచ్చాడు. కానీ నేను మాత్రం వచ్చింది
జీవం ఇవ్వడానికి కరోనా వైరస్ ప్రాణం తీస్తుంది, ప్రాణం ఇవ్వట్లే, ప్రాణం తీస్తుంది. యేసుప్రభు అంటాడు, నేను జీవం ఇవ్వడానికి వచ్చాను. కరోనా వైరస్ ఈస్ టేకింగ్ లైఫ్. People are being killed. But Jesus said, I did not come to kill you. I came to give you life. To all of us. To me, my wife, my son, dear brother and his son, his wife, his daughter, your wife, your son, your husband, your children, your parents. Anyone, everyone who believes in Jesus, who follows in Him, His ways, for them, Bible says, He came to give life. How wonderful is this life which God has given to us. We thank God. I value this life. We all value this life. We have only one life here on earth. So Jesus came to give us life. Not just life, but more abundantly He came to give us. ప్రియులారా, ఆయన ఏదో మనకు జీవం ఇవ్వడానికి మాత్రమే రాలేదు, సమృద్ధి గల జీవాన్ని ఇవ్వడానికి మనకు వచ్చాడు. ఒకసారి ఊహించుదామా, మనం చనిపోతే ఎంత ఘోరం అంటే పరలోకానికి వెళ్తాం నో డౌట్, కానీ భూమి మీద మన యాత్రను మనం ముగించుకున్న వాళ్ళం అవుతాం. No doubt we will enter into the kingdom of God, but we will finish our race here on earth. We don't want to die so early. మనం త్వరగా చనిపోవడానికి ఎవరు ఇష్టపడతారండి? కష్టాలు వచ్చినా, అప్పులు వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా చనిపోవాలని ఎవరు ఆశించరు. Though we have some financial problem, we have family crisis, we have a lot of problems, nobody prefers to die. We all wanted to live and we want to enjoy the life. Enjoy the life with the family, with the friends, with the relatives, with church members, with our neighbors. Life is very, very important. Life is very, very great. Jesus is that life and He came to give that life. మన జీవితం చాలా ముఖ్యమైనది ప్రియులారా, చాలా విలువైనది ప్రియులారా. యేసు ప్రభు దగ్గర ఆ జీవం ఉంది. ఆయన ఆ జీవాన్ని ఇవ్వడానికి మన కొరకు ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. అపోస్తల కార్యములు, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 4 verse 12. చాప్టర్ 4 verse 12. దేవదానం తెలుగులోని ఒక బ్యాచ్ మీరు, ఒక బ్యాచ్ వాట్సాప్ ఒకటి. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనకు రక్షణ పొందవలనని కానీ ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము అనెను. వారు Jesus is the only one who can save. His name is the only power in the world that has been given to save people, and we must be saved through Him. Okay. No one can save. Jesus said, only in His name we will have salvation. ఈ నామమును బట్టే మీకు రక్షణ, ఈ నామమును బట్టే మీకు జీవము, ఈ నామమును బట్టే మీకు పరలోకము, ఈ నామమును బట్టే నెమ్మది, సమాధానం, శాంతి, ఈ నామమును బట్టే మీకు ఏది కావాలన్నా, అది ప్రార్థనలో మనం దేవుని దగ్గర నుంచి ఏమైనా పొందాలన్నా యేసు నామములో ప్రార్థిస్తున్నాం అన్నప్పుడే మనకు అది దొరుకుతుంది. మనం దెయ్యాలను వెళ్ళగొట్టాలనుకుంటే యేసు ప్రభు అంటాడు, నా నామమున దెయ్యములను వెళ్ళగొడతారు. జీసస్ నేమ్ అండ్ లైఫ్. యేసు నామము జీవం. ఆయన నామములోనే జీవం ఉంది.
ఆ జీవాన్ని మనకు ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి అరుదించాడు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉండే నీటి అందే కానీ, ఈ నామము తప్ప మరి ఏ నామంలో మనకు రక్షణ లేదు, మనకు జీవము లేదు. ఇన్ హెవెన్, అండర్ ది హెవెన్, under the earth, no other name is given except the name of Jesus, through which we can be saved, through which we can have true and heavenly life. That life, Jesus said, I am that life. No one can receive that life without if I don't give them. నేను ఇవ్వకుంటే ఆ జీవితాన్ని మీరు పొందలేరు. What a wonderful life God has given to us. We praise God. John's Gospel, chapter 1, verse 4. యోహాను సువార్త మొదటి అధ్యాయము 14 వచనం ఒకసారి చదువుకుందామండి. కలిగినదేదియు యేసు ప్రభు లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఓకే. All things were made through him. All things were made through him. And without him was not made anything. Okay, and without him was not made anything. In him was life. In him was life. And the life was the light for men. And the life was like light. So in him was life. ఆయనలో జీవం ఉండెను. ఆయనలో జీవం ఉన్నది ఇప్పటికీ. ఆ జీవమే దేవుడు మనకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ జీవమే దేవుడు మనకు ఆఫర్ చేస్తున్నాడు ప్రియులారా. John, when he's writing the book of John, John's Gospel, he's introducing, okay, that Jesus Christ is the light of the world. He is the light. John the Baptist is telling, in him there was a life, there is a life, and that life he wanted to give to us. బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్నాడు ప్రియులారా, ఏమని? ఆయనలో వెలుగుండెను, ఆయనలో జీవం ఉండెను. ఆ జీవాన్ని మనకు ఇవ్వడానికి ఆయన వచ్చాడు. లాజరస్ డెడ్ ఆల్మోస్ట్ ఫర్ 3 days. లాజరస్ చనిపోయి 3 రోజులు అవుతుంది ప్రియులారా. When Jesus came to visit Lazarus' tomb, both the sisters came forward and speaking to Jesus. యేసయ్య దగ్గరికి లాజరు ఇద్దరు సహోదరులు వచ్చి మాట్లాడుతున్నారు. As they were speaking, this is what they said and this is what Jesus answered. వాళ్ళు మాట్లాడుతున్న యేసు ప్రభు చెప్పిన మాట. John's Gospel, chapter 11, verse 25 and 26. John's Gospel, chapter 11, verse 25, 26. Yes. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. ఇక్కడ చూడండి, పునరుత్థానం మాత్రమే కాకుండా ఆ జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో చనిపోయినను బ్రతుకును. వాళ్ళు చనిపోరని కాదు, చనిపోతారు. ఆయనను ఆత్మీయంగా వాళ్ళు బతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఇక్కడ జీవము మరణం గురించి మాట్లాడుతూ, నా యందు విశ్వాసం ఉంచు వాడికి నేను జీవితాన్ని ఇస్తా. అతను చనిపోడు, ఆత్మీయంగా చనిపోడు. ఒకవేళ చనిపోయినా యేసు ప్రభు అతన్ని లేపుతాడు. Jesus Christ, not only his life, he came to give us life. Jesus Christ not only peace, he also came to give us peace. Jesus Christ is not only life, he also came to give us life.
came and said, I am the resurrection and life. He that believes in me shall never die. Even if he dies, he will risen. Life is very important. Life is very crucial. That's what we all have today. It's not earned by ourselves, given by God. ఈ జీవం చాలా ముఖ్యమైనది ప్రియులారా, చాలా విలువగలది. మనం సంపాదించుకున్నది కాదు, ఇది దేవుడు మనకు ఇచ్చింది. కాబట్టి let us keep His commandments in our heart. Let us seek after that life as long we live. When I undergone an operation, this is a verse the Lord was speaking to me very strongly. నేను ఆపరేషన్ అయిన తర్వాత హాస్పిటల్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఇదే వాక్యాన్ని ధ్యానించేవాడు. May God help us that we may continue to have life and more abundant life. Amen. దేవుడు మనకు జీవము, అది సమృద్ధి గల జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్టు మనము ప్రార్థిస్తున్నాం. Amen. ప్రార్థిస్తున్నాం. My wife will pray. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీ యొక్క పరిశుద్ధ నామం బట్టి వందనాలు ప్రభువా. నైనా నీవు జీవం గల దేవుడవు తండ్రి, నైనా జీవమిచ్చే దేవుడవు తండ్రి, నీకే వందనాలు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నీ యందు విశ్వాసం ఇచ్చేవాడు నాయన కదలక నిత్య జీవము కలిగినటువంటి తండ్రి, నైనా నీ వాగ్దానాలన్నీ నమ్మదగినవి, యథార్థమైనవి తండ్రి. నైనా మరి ఈ రోజు ప్రభువా, ఈ యొక్క మాసమున మొదటి ఆదివారమున పరిశుద్ధ దినమున నీ యొక్క సన్నిధానంలో మేము చేరి నేను స్తుతించి మహిమపరిచిన యొక్క సమయం బట్టి వందనాలు ప్రభు. మరి నేను స్తుతించి నేను ఆరాధించి నీ వాక్యం వినుటకును ప్రభు మాకు ఇచ్చిన గొప్ప తరము బట్టి వందనాలు. అరికట్టే ప్రభు నీ యొక్క నాయన ఆరాధనను చూస్తుండగా ప్రభు వాళ్ళందరూ దీవించండి, ఆశీర్వదించండి. నైనా ఇటువంటి సమయం లేక ఎందరో నైనా అభాగ్యులు ఉన్నారు తండ్రి. నైనా ప్రభు మీరు మరి మమ్మల్ని అందరూ స్తుతించే గుంపులో ఉంచినందుకు వందనాలు ప్రభు. నీకే మహిమ ఘనత స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మనం ప్రభురాత్రి బల్లలో పాల్పొందుతామండి. ఇప్పుడు వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద కమ్యూనియన్ ఇన్ ద లార్డ్స్ టేబుల్ ఫ్రమ్ నెక్స్ట్ సండే ఆన్వర్డ్స్. ఇన్ కేస్ if you are joining this live service, I request you to prepare a communion, small bread and little wine, that we can all participate. Jesus said, if you don't eat my flesh and drink my blood, you have no forgiveness, you have no eternal life. నేను ఇచ్చు రక్తము తాగకుండా, నేను ఇచ్చే శరీరం మీరు తినకుండా పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించాలి. జీసస్ డెత్ హస్ బికమ్ అ బ్లెస్సింగ్ టు us. ఆయన మరణం ప్రియులరా మనందరికీ ఆశీర్వాదకరంగా మిగిలిపోయింది. కాబట్టి నెక్స్ట్ సండే ఆన్వర్డ్స్ మీరు కానీ ప్రభురాత్రి పదవిలో పాల్గొనండి, ప్రిపేర్ కండి. ఎవ్రీ సండే మొత్తం అయిపోయిన తర్వాత, సర్వీస్ అయిన తర్వాత మనం పార్టిసిపేట్ చేస్తాం. తండ్రి అయిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో మీ కుమారుడైన యేసు ప్రభు యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. నా నిమిత్తము, మా నిమిత్తము ఆయన శిలువలో చనిపోయి రక్తాన్ని చిందించి నా పాపములను ఆయన క్షమించి పునరుత్థానుడై ఇదిగో యుగ వరకు ఆయన జీవిస్తున్నాడు. అందుని బట్టి మేము మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. ఆ రాత్రి ఆయన రొట్టెని పట్టుకొని 12 మంది అక్కడ కూర్చున్నప్పుడు ప్రభు వాళ్ళకి విరిచి, ఇది నా శరీరం, తిని తాగుడి అని చెప్పి వస్తాను. ఈ యొక్క శరీరంలో పాల్పొంది, ఈ రక్తంలో పాల్పొంది ఆయన మరణంలో రక్షణ వాళ్ళందరూ ధన్యులు. ఆ ధన్యతను మనగానే అనుభవించాలని దేవుడు తండ్రి. ఈ రొట్టెను ద్రాక్షరసం దీవించి తీసుకునే ప్రతి ఒక్కరు ఆత్మీయంగా నిలబడటం సాధించి
యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం చేతులెత్తి దేవునికి థ్యాంక్ చెప్తాం. హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు. నా కొరకు మా అందరి కొరకు శిలలో చనిపోయినందుకే నీకు వందనాలు చెల్లిస్తాను. ఈ శరీరంలో మేము తిట్టులుగా నీ కొరకు జీవించే శక్తిని భాగ్యం మాకు దయచేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను పట్టుకొని దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన కొత్త నిబంధన రక్తం, దీనిని తాగినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు వారికి అనుగ్రహించు. తండ్రి, ఆయన శరీరం ద్వారా మా యొక్క గాయాలు, మా రోగాలు స్వస్థపడితే, ఆయన చిందించిన రక్తం ద్వారా మా పాపాలు క్షమించబడ్డాయి. అందుని బట్టి మేము మీకు వందనాలు తెలుస్తూ ఈ ద్రాక్షారసము నాయన మేము వేసే రక్తంగా భావిస్తున్నాం. రాగి మీ కొరకు జీవించే వ్యక్తిని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Shall we all say thank you, Jesus? Thank you. Thank you, Jesus. Thank you, Father. Thank you, Holy Spirit. యేసయ్య నామములో దీన్ని స్వీకరిస్తున్నాం తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన ప్రియులరా, ప్రతి గురువారము 7 to 8 o'clock 1 hour మనకు బైబిల్ స్టడీ ఉంటుంది. మీరు జాయిన్ కండి. 7 to 8 వరకే 1 hour. ఆన్లైన్ అండి, యూట్యూబ్ మరియు ఫేస్బుక్లో ఉంటుంది. ఆదివారము 10:30 నుంచి 11:30 వరకు మనకు 1 hour వాక్యం ఆరాధన ఉంటుంది. సో అయినంత వరకు జాయిన్ కండి. రేపు చర్చ్ స్టార్ట్ అయినా కానీ లైవ్లో మేము పంపుతుంటాము. అయినంత వరకు జాయిన్ కండి. దేవుడు ఈ యొక్క పాండమిక్ను మనకు కీర్తించి తొలగించి మనం త్వరగా సంఘాలలో కూడుకొని ఆయనను ఆరాధించలాగిన దేవుడు మనందరికీ సాయం చేయను కాక. ఆమేన్. పరిశుద్ధులైన మా తండ్రి, ఘనత ప్రభావములు మహిమకు పాత్రుడా, మేము నీకు వందనాలు చెల్లిస్తూ నీకే ఆరాధన స్తుతి చెల్లిస్తున్నాం. జీవం కలిగిన వాడవు నీవే, జీవమిచ్చేవాడవు నీవే. జీవగ్రంథము, జీవజలము, జీవవృక్షము, జీవఫలము, జీవవాక్యము, జీవం కలిగిన దేవుడు మమ్మల్ని అందరినీ జీవం కలిగిన బిడ్డలుగా చేసినందుకే నీకు వందనాలు. ఈ జీవితం యొక్క విలువ ఏంటో మేము ఎరిగే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు. ఈ భూమి మీద బ్రతికిన రోజులు మేము నీ మార్గంలో నడిచి రేపు నీ రాజ్యంలో చేరి నీతో పాటు యుగ యుగముల వరకు మేము నిన్ను స్తుతించడానికి సాయం చేయని, నన్ను హార్ట్ ప్రాబ్లం నుంచి మీరు తొలగించినందుకే ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఎవరెవరైతే హార్ట్ ప్రాబ్లము, కరోనా వైరస్, క్యాన్సరు, బీపీ, షుగరు, థైరాయిడ్, ఇంకా వేరే వేరే ప్రాబ్లం, యాక్సిడెంట్ ద్వారా ఎంతమంది అయితే సఫర్ అవుతున్నారో వాళ్ళందరి గురించి ప్రార్థిస్తున్నాము. వాళ్ళందరినీ మీరు ముట్టండి. మీరు సంఘంగా ఏకీభవిస్తున్నారు. వాళ్ళందరినీ ముట్టి వాళ్ళందరికీ స్వస్థతను దయచేసి, వాళ్ళందరికీ విడుదల దయచేసి, అందరూ ఆరోగ్యంగా ఉండటం సాయం చేయండి. ఇదే నీ చిత్తం ప్రభువా.
కాబట్టి అద్భుతం జరిగించండి ప్రభా, తద్వారా మీరు మహిమ పొందండి. మా దేశం నుండి, భూమి మీద నుండే ఈ కరోనా వైరస్ను తొలగించి గాలిలో స్వస్థత పంపండి ప్రభా. గాలి పీల్చుకున్న వాళ్ళందరికీ స్వస్థత కలగాలి ప్రభు. సాయం చేయండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసను, వారు పడిన గుంటలో నుండి వారిని లేవనెత్తనని మీ వాక్యం సెలవిచ్చినట్టుగా తండ్రి, మా అందరినీ, ప్రపంచం నుండి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. స్వస్థత దయచేసి స్వస్థతను దయచేయండి. తద్వారా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటూ నేను వెంబడిస్తే అది ఆశీర్వాదమే ఆశీర్వాదం. సాయం చేయమని ఎవరెవరైతే లైవ్లో వీక్షిస్తున్నారో వాళ్ళందరినీ నేను మీరు పేరు పేరును దీవించి ఆశీర్వదించమని నేను ప్రతి ఒక్కరి కుటుంబంలో ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లము, ఎలాంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఎలాంటి స్పిరిచువల్ ప్రాబ్లమ్స్, ఇలాంటి మెటీరియల్ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి ఒక్కరిని మీరు విడిపించమని రిమెంబర్ ఎవ్రీ పర్సన్ బ్లెస్ ఎవరీవన్. ప్రతి ఒక్కరిని దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక సహవాసం ఇక్కడ చేరిన మనందరికీ, ఆయన యొక్క దీన్ని వీక్షించు వారందరికీ, ఆయన ప్రేమించు వారికి ఇప్పుడును సదాకాలం తోడైంటున్నారా. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. విల్ మీట్ ఆన్ థర్స్డే. ఆమేన్.